ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. వెల్కమ్ టు టీమ్, దిస్ ఇస్ పవన్. గత 2 రోజుల నుంచి బంకులు ఇబ్బందులు పడుతున్నారు, మీకు క్లియర్గా చూస్తూనే ఉన్నారు. సో ప్రస్తుతం 2వ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే చూడొచ్చు, డీజిల్ అయితే అస్సలు లేదు బంకులో. వెహికల్స్, బొలెరోలు ఇవన్నీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కార్లు కూడా డీజిల్ ఉన్నవి అయితే ఏది కొట్టలేని పరిస్థితి. డీజిల్ ప్రాపర్ గా అసలు బంకులో నిల్లు, డీజిల్ అయితే లేదు. పెట్రోల్ చూసుకుంటే పెట్రోల్ విషయంలో దాదాపు 1-2 గంటల నుంచి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. యాజ్ యూజువల్ గా లాస్ట్ సారి ప్రీవియస్ ప్రాబ్లం ఎలా వచ్చిందో అదే విధంగా ఇక్కడ అదే ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఎంత పరిస్థితులు చేజారిపోతున్నాయంటే గవర్నమెంట్ మాత్రము క్లియర్ గా చెప్తుంది, మా దగ్గర స్టాక్ ఉంది, ప్రాబ్లం లేదు అని క్లియర్ గా వాళ్ళు అఫీషియల్ గానే అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఇక్కడ బంకుల దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం సామాన్య ప్రజలు గంటల లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది. ఎండ మినిమం 40 to 40 degrees వరకు ఉంది. ఈ ఎండలో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, స్టూడెంట్స్ వీళ్ళందరూ వెయిట్ చేసి పెట్రోల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొనింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు మీరు గత రెండు గంటల నుంచి లైన్ లో వెయిట్ చేస్తున్నారు. బొలేరో చూడొచ్చు, ఇలా ఇక్కడ DCM చూడొచ్చు. సో ఎంతమంది మొత్తం వీళ్ళకి డిపో నుంచి స్టాక్ రావట్లేదని అయితే బంక్ యాజమాన్యం చెప్పడం జరుగుతుంది. డిపో నుంచి రాకపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు మనీ ఇచ్చినా గానీ రాలేని పరిస్థితి, అంటే అక్కడ వాళ్ళకి లేదని చెప్తున్నారు. మరి డిపోలోకి రావాలంటే గవర్నమెంట్ ఏముందని ఎలా చెప్తుంది? సో దీనికి సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ లైట్ తీసుకుంటుందా ఈ ప్రాబ్లం అనేసి తెలియాల్సింది. కానీ ఏదేమైనా సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్నారు, ఇది క్లియర్ గా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇక్కడ చెప్పొచ్చేనా డీజిల్ లేదు, ఆ గాడి ఇక్కడ లారీలు మొత్తం బండిలు ఇట్లా ప్రాబ్లం వస్తున్నది. ఏంటి ఎక్కడ లేదా హైదరాబాద్ లో? ఎక్కడ లేదని చెప్తున్నా, బండి లాగుతున్నాయి. ఎక్కడ అవుట్ ఆఫ్ సిటీ పోవాలి, ఇప్పుడు సిటీలో నడిచే బండిలు ఇవి. డీజిల్ లేక బండి లాగుతున్నాయి. ఇప్పుడు సిటీలో పోలీసు వాళ్ళు వస్తే చాలా చేస్తారు. ఇప్పుడు రోడ్డు మీద పెట్టినందుకు చాలా అవుతుంది. ఇది ప్రాబ్లం. మరి ఏంటి గవర్నమెంట్ ఏమో ఉందని చెప్తుంది, ఏడ ఉన్నది ఏ పంప్ మీద చేస్తున్నారు అని చూపెట్టాలే కదా. మరి ఎందుకు బండి లాగుతున్నాయి ఇట్లా? ఏది ఇంత లైన్ ఎందుకు? ప్రతి పంప్ మీద ఇంత లైన్ ఉంటే ఎట్లయితుంది? ప్రస్తుతం ఈ డీజిల్ బండ్ల పరిస్థితి అంతా ఇంతేనా? ఇంత డీజిల్ బండి ఇంత ప్రాబ్లం వస్తున్నది. ఎక్కడ ఎన్ని బంకులలో చూసారు మీరు? నేను ఇప్పుడు లేదంటే బాలనగర్, కుకుడుపల్లి, హౌసింగ్ బోర్డు వరకు ఇక్కడ మొత్తం ఎరగడ తిరిగి వస్తున్నాం. ఇక్కడ ఇంకో డీజిల్ దొరకలేదు. ఏం చేయాలి ఇప్పుడు? మొత్తానికి ఇది పరిస్థితి. బండిలు ఆగుతున్నాయి, రోడ్ మీద ఆగితే పోలీసులు చాలా చేస్తున్నారు. మీరు చూడవచ్చు, ఇక్కడ బండ్లు ఆపారు, పెట్రోల్ అయిపోయి డీజిల్ అయిపోయి బండ్లు ఆపారు. ఇప్పుడు ఇది చూస్తే పోలీసు వాళ్ళు చనాలు వేస్తారని చెప్పేసి ఈయన బాధ. బండ్లు డీజిల్ లేని బండ్లు ఎక్కడ నుంచి కదలవు. మరి ఇలా బాధగా దేవుడే చూసుకోవాలి, గవర్నమెంట్ షెడ్యూల్ నమ్ముతారా? ఇది చేయండి, రిక్వెస్ట్ చేసి డీజిల్ ఎండ చూడండి, ఎండలో ఎట్లా మరి కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. అవకాశం ఇంకా 30 గంటల సేపు అయిన పడుతుంది. ఆడికి పోయిన సరే కొత్తార పోయిన కూడా తెలవదు, అయిపోయిందని అంటారు. ఏంటి పరిస్థితి? ఇట్టనే పోయినసారి కూడా ఒకసారి పెట్రోల్ మొన్న అంతే చేశారు, వారం 15 రోజులు అలాగే చేశారు, ఇవాళ అంతే చేస్తున్నారు. నెలకోసారి పెట్రోల్ ఇబ్బందులు అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నడిచిపోదామంటే పోయేది కాదు, పెట్రోల్ దొరకదు. డబ్బులు పోయినా కూడా పెట్రోల్ బయటలేదు. రాత్రి 9 గంటల దాకా ఉన్నాను. రాత్రి 9 గంటల దాకా ఉన్నాను. నిన్న సాయంత్రం 9 గంటల దాకా కూడా పోయలేదు. సరే మా పోలీసు వాళ్ళు చెప్పి పోసారు. పోలీసు వాళ్ళు అవతలకి వెళ్ళిపోగానే అయిపోయింది అన్నారు, బంద్ చేశారు. స్పందించట్లేదు కదా, స్పందించకనేగా. మరి ఎండకి ఏం చేయాలి? చిన్న పని ఉంది, అలా పని మీద పోయాం. కొత్తన్న వరకు మరి అయిపోద్ది. మధ్యలో పోతే దొబ్బుకొని పోయే ఇది లేదు. ఎండలు ఎలా ఉంది? ఎండలేంది, అదిరిపోతున్నాయి. నెక్కి మంట మండిపోతున్నాయి, పగిలిపోతుంది. పెట్రోల్ ప్రాబ్లం అన్ని సామాన్యులకేనా ప్రాబ్లం? సామాన్యుల మీదనే కదా ప్రాబ్లం అంతా, సామాన్యులకి. మరి ఏం చెప్పదలుచుకున్నావు గవర్నమెంట్ కి? ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్టాక్ లేదు అంటే లేదు అనుకోవచ్చు, కానీ పెట్రోల్ స్టాక్ ఉన్నా గానీ మనకు దొరకట్లేదు. LPG స్టాక్ ఉంది అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. మరి ఏంటి పరిస్థితి? ఏం చేద్దాం, మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళే గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ వాళ్ళే చేయగలగాలి వాళ్ళే.
ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో? చాలా ఘోరంగా ఉంది, ఏం చెప్పాలి. ఈ ఎండలు చూస్తాను కదా, ఎంత 36 ఎంత ఉంది కదా, అవును. అందువల్ల చాలా ఘోరంగా అయితే ఉంది. ఇంత ఎండకి నువ్వు ఈ లైన్ లో నిలబడి పెట్రోల్ కొట్టించుకోవాలి, దొరకట్లేదు. ఆ, ఏంటి పరిస్థితి? అంటే ఈ విధంగానే కొనసాగితే ఎలా ఉంది? బళ్ళు వదిలేసి నడుచుకుని వెళ్ళడం బెటర్. బండి వదిలేసి నడుచుకుని వెళ్తావా? మరి ఇంకేం తప్పదు కదా, పెట్రోల్ లేనివాడు మరి ఏం చేయాలి. బళ్ళు ఎంత లైన్ లో కాయాలంటే ఈ రోజు అసలు తెచ్చారు, నిన్న మొన్న అయితే అసలు లేదే లేదు. చూడాలి మరి ఎలా ఉంటుంది. నూతన బోర్డులు తీసేసి బంకులన్నిట్లలో ఓపెన్ చేసి ఉన్నారు, లేకపోతే ఇంకా 2 రోజుల నుంచి అయితే అసలు లేదు. అసలు ఓపెన్ చేసినా గానీ సుఖం లేదు కదా. ఇప్పుడు లైన్లలో నిలబడి గంటలు గంటలు వెయిట్ అది చూడండి ఎంత మంది ఉన్నారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇవి చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు పుచ్చకాయలు అమ్ముతుంటారా? పుచ్చకాయలు అమ్ముతారు, మీకు ఖచ్చితంగా తిరగాల. డీజిల్ లేదు, వ్యాపారం అటకి ఎట్లా? ఇప్పుడు మరి ఇప్పుడు వ్యాపారం బయట పెట్టుది మీరు, వ్యాపారం చేసుకునే మీకు అదే ఇందును, అది నడిస్తేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో సాయంత్రం మళ్ళీ రొటేట్ చేసుకోగలరు, ఇంట్లో ఎంతో ఖర్చు ఇవ్వగలరు. ఇప్పుడు మీకు బండి అయిపోతే ఇంట్లో ఏమి ఇస్తారు, పిల్లలు ఏమి ఇస్తారు? మాల్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు పుచ్చకాయలు ఇన్ని లోడ్ ఉంది, మరి ఎట్లా దీని పరిస్థితి ఏంటి? డీజిల్ లేదా? అసలు లేదా ఇప్పుడు ఎట్లా అయిపోయింది? 1000 రూపాయలు లాస్. మరి ఏంటి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీకైతే ప్రాబ్లం ఏంటి? పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు బంకుల్లో? డీజిల్ దొరకట్లేదు. ఎక్కడెక్కడ తిరిగారు ఇప్పుడు ఆ డీజిల్ కోసం? మరి ఏంటి ఇలానే కొనసాగితే ఇప్పుడు ఆటో వాళ్ళు, డ్రైవింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఈ ఎండకి మీరు ఇట్లా వెయిటింగ్ చేసి ఆ బంకులలో వెయిట్ చేసే లోపలే సగం రోజు అయిపోతుంది కదా. మరి ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? మొత్తానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సార్ మరి ఇలాగే కొనసాగితే ఇంకో 2-3 రోజులు ఇలా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? సాయంత్రానికి బండి క్లోజ్, సాయంత్రానికి బండి క్లోజ్. ఇంకా ఓకే, అంటే మీకు ఇదే ఇది కదా, ఆధారం ఇది కదా. మరి ఇంట్లో కూర్చుంటే పైసలు ఎట్లా వస్తాయి? మొత్తం హైదరాబాద్ మొత్తం ఇలానే ఉందా? మరి ఎలాంటి పరిస్థితి ఇప్పుడు మీరు ట్రావెల్ చేసే వాళ్ళకి, డ్రైవర్స్కి మెయిన్ అదే కదా ఏంటంటే గవర్నమెంట్ ఉందంటారు. గవర్నమెంట్ ఫైల్ ఉంది కానీ ఇక్కడ బంకులలో అయితే లేదు. ఓకే.